హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనమును చూద్దామా. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు యేసు నిజమైన దేవుడని, రక్షకుడని, ఆయన ద్వారంగానే పాపక్షమాపణ ఉందని, శాప విమోచన ఉందని, ఆయన ద్వారంగానే పరలోకాన్ని, నిత్య జీవాన్ని పొందగలమని తెలిసినా కూడా మనము ఆయన పట్ల నిర్లక్ష్యంగా ఉన్నామా? ఆయనను స్తుతించకుండా, ఆరాధించకుండా, ఆయనను రక్షకుడిగా స్వీకరించకుండా, ఆయన వాక్యపు వెలుగులో నడచకుండా మనం ఉన్నట్లయితే మనము వ్యర్థులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలీయులు వారి కన్నుల ఎదుట దేవుడు ఎన్ని అద్భుతాశ్చర్య కార్యములు చేసినప్పటికీ వారు ఆయనను ఘనపరచలేకపోయారు, మహిమపరచలేకపోయారు. వారి సనుగును బట్టి వ్యర్థులై వారు కానాను చేరలేకపోయారు. ఈరోజు నీ జీవితంలో కూడా సనుక్కునే మనస్సు ఉందా? దేవుణ్ణి ఆరాధించకుండా, స్తుతించకుండా ఆయన మీద గొణిగే మనస్సు ఉందా? మార్చుకో. నీవు అలా జీవిస్తే నీ జీవితంలో ప్రతిఫలాన్ని చూడలేవు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచి ఆయనను స్తుతించి ఆరాధించే మనస్సు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది, నీ పరిస్థితులు చక్కబడతాయి, నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతావు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.